హాయ్ అండి. బ్లౌజుకు బ్యాక్ పార్ట్ వీ పట్టి ఎలా వేయాలి, డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. మనము కటింగ్లోనే టక్స్ పెడతాం కదా బ్యాక్ డాట్స్ కోసం, ఆ టక్స్ పైన స్టిచ్ చేయాలండి. బ్యాక్ డాట్ వచ్చేసి 4 ఇంచులు స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా 2 డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీ పట్టి స్టిచ్ చేయాలి. వీ పట్టి నేను క్లాత్ సరిపోక 2 పీసెస్ కట్ చేశానండి. ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేసి 1 సైడ్ 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. ఈ విధంగా 1 సైడ్ 1/2 ఇంచు లేదా 1/2 ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజు బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పైవైపు పెట్టాలి. దానిపైన వీ పట్టి రాంగ్ సైడ్ మనకు కనపడేలా పైవైపు పెట్టాలి. రైట్ సైడ్ ఒకదానిపైన ఒకటండి. ఈ బ్యాక్ డాట్స్ దగ్గర ఈ విధంగా ఒక చిన్న కుచ్చు పెట్టాలండి. 2 డాట్స్ దగ్గర ఈ విధంగా చిన్న ఫ్రిల్స్ పెట్టాలి. కొంచెం క్లాత్ ఫోల్డ్ చేస్తే అయిపోద్ది. ఇలా 1/2 ఇంచు మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలండి. మీరు ఖర్చులో ఎంత క్లాత్ వదిలితే అంత మార్జిన్ వదిలి వీ పట్టి జాయిన్ చేయాలి. నెక్స్ట్ వీ పట్టి రిటర్న్ దింపి ఇంకొక స్టిచ్ వేయాలండి, మనకి ఈజీగా లోపలికి ఫోల్డ్ అవ్వడానికి. ఈ స్టిచ్ వీ పట్టి పైనే రావాలి, బ్లౌజ్ పైన అసలు పడకూడదండి మనం ఇందాక వేసిన స్టిచ్. ఇప్పుడు వీ పట్టి లోపలికి ఫోల్డ్ చేసి, ఖర్చులు కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్టు వేయాలండి. ఎమ్మింగ్ చేశాక ఈ కుట్టు తీసేస్తాం కదా, ఇలా లూజ్ కుట్టు వేయాలండి. థ్యాంక్ యూ అండి. వీడియోస్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.